6వ తరగతిలో ఉన్నప్పుడే తండ్రి మరణం, కటిక పేదరికం, కరోనా కష్టకాలం, మధ్యలోనే ఆగిపోయిన విద్యాభ్యాసం ఇవేవి ఆ యువకుడి సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. పూట గడవని పరిస్థితి నుంచి నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తూ వందలాది మందికి ఫిట్నెస్ గురువుగా మారాడు. జిమ్ ట్రైనర్గా కెరియర్ ప్రారంభించి ఫిట్నెస్ పై ఆసక్తితో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పతకాలు సాధించాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాయి ప్రకాష్ స్టోరీ ఇది. ఈ యువకుడు సాయి ప్రకాష్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. రవిశంకర్ రెడ్డి ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు. తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సాయి ప్రకాష్ 6వ తరగతి చదువుతున్న క్రమంలోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. కుటుంబ పోషణ, కుమారుడి చదువు కోసం ఏనాడు ఇంటి బయటకు రాని తల్లి ఆదిలక్ష్మి పత్తి మిల్లుకు కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తల్లి కష్టాలు చూడలేకపోయిన సాయి 12 ఏళ్ల వయసులోనే ఆమెతో కలిసి కూలీ పనులకు వెళ్లి కుటుంబానికి అండగా నిలిచాడు. కూలీ పనులకు వెళ్లగా వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఇల్లు గడిచేది. మిగిలిన డబ్బుతోనే సాయి ప్రకాష్ చదువుకునేవాడు. అలా 10వ తరగతి పూర్తి చేసిన సాయి తాడిపత్రిలోనే మెకానికల్ బ్రాంచ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో చేరాడు. అయితే ముందు నుంచే సాయికి క్రీడలంటే ఆసక్తి. తనకున్న క్రీడా నైపుణ్యంతో ఓ ప్రైవేట్ పాఠశాలలో క్రికెట్, కబడ్డీ క్రీడల శిక్షకుడిగా చేరాడు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు కోచ్గా పనిచేస్తూ తల్లికి ఆర్థికంగా ఆసరాగా నిలిచాడు. అనంతరం తాడిపత్రిలోని ఇంజనీరింగ్ కాలేజీలో లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో చేరాడు. ఇంకా నేను కెమెరాస్ రెంట్స్కి ఇస్తాండి. నెల్లూరు జీటీఐ కంపెనీలో గ్రీన్ టెక్ ఇండస్ట్రీ అని నెల్లూరులో వర్క్ చేశాను. ఇంకా అమ్మకు బాగాలేదు, ఇంకా ఈ రిటర్న్ ఇంటూ వచ్చేసాను. తర్వాత ఇంకొక ఫీల్డ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఫిట్నెస్ ఫీల్డ్కి వెళ్ళిపోయా సార్. పటాన్ చెరువులో 1.5 year కోర్స్ చేసేసాను సార్. కోర్స్ అయిపోతానే 2 years నేను 1 more పని ఇక్కడే జిమ్ ఉంది సార్, లోకల్ జిమ్. ఆ జిమ్లో వర్క్ చేసేసాను సార్. 12,000కి పని చేశాను సార్. వాళ్ళు ఇచ్చే జీతంతోనే పెట్టుకున్నాను సార్ నా ఫుడ్ని. మళ్ళీ కష్టపడిన డబ్బులు వేసారు సార్, ఇంకా ఏం లేవు కదా మనకి. మాతో పాటు పత్తి మిల్లులో కూలికి కూడా వెళ్ళాను సార్. 150 to 200 కూలీ. ఆ అమౌంట్తోనే అన్ని ఇంట్లో నడిపాం సార్. అంతే నేను ఎక్స్పీరియన్స్ పెంచుకొని మళ్ళీ తర్వాత నేనే జిమ్ పెట్టాను సార్. ఇప్పుడు నాకు దగ్గర క్లయింట్స్ వచ్చేసి 25 numbers ఉన్నారు సార్. బీటెక్ చివరి ఏడాదిలో ఉండగానే 2020లో వచ్చిన కరోనా ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది. ఆ సమయంలో ఎలాంటి సంపాదన లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. దీంతో సాయి ప్రకాష్ బీటెక్ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక జిమ్లో 8,000 జీతానికి చేరాడు. జిమ్లో ఉద్యోగం చేసుకుంటూనే ఫిట్నెస్ పై దృష్టి సారించి బాడీ బిల్డర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. హైదరాబాద్లోని ఓ జిమ్లో ఏడాది పాటు బాడీ బిల్డింగ్, జిమ్ శిక్షకుడిగా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు చెబుతున్నాడు సాయి. లోకల్ జిమ్లో నేను ఒక 2 years వర్క్ చేశాను సార్. వర్క్ చేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతోనే నేను డైట్ మెయింటైన్ చేసుకుంటూ, ఇంటిని పోషించుకుంటూ, అన్ని జరుపుకుంటూ మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను. నేను చూడడానికి వెళ్ళినప్పుడు సార్ అది చూసిన తర్వాత మళ్ళీ నేను మెడల్ కొట్టాను సార్. ICN కంప్లీట్ న్యాచురల్ బాడీ బిల్డింగ్లో నేను 3rd place కొట్టాను సార్, బెంగళూరులో నడిపిన కాంపిటీషన్లో. ఇప్పుడు మెడల్స్ వచ్చినాయి కదా సార్. నెక్స్ట్ ఇంకా WNBFకి 1st place కొట్టుకోవాలని కోరుతుంది సార్. ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తున్నా సార్. నన్ను చూసుకొని ఇంకా ఒక 10 numbers తాడిపత్రి నుంచి ఈసారి ICN హైదరాబాద్ ఆడుతున్నారు సార్. ఇప్పుడు నాకు చాలా గర్వకారణంగా సార్. ఇది హ్యాపీగా ఉన్నా సార్. నేనైతే ఇంకా తాడిపత్రికి ఇంకా ఎన్నెన్నో మెడల్స్ తేవాలని కోరుకుంటున్నాను సార్. శిక్షణ అనంతరం తిరిగి తాడిపత్రికొచ్చి గతంలో పనిచేసిన జిమ్ సెంటర్లోనే మళ్లీ చేరాడు. ట్రైనింగ్ ఇస్తూనే బాడీ బిల్డింగ్లోని మెళకువలను నేర్చుకున్నాడు. దాంతోపాటు జిమ్ నిర్వహణలో కొంత అనుభవం రావడంతో తోటి స్నేహితుడు శివతో కలిసి సొంతంగా 10 లక్షలు, బ్యాంకు రుణం ద్వారా మరో 30 లక్షలు సమకూర్చుకొని తాడిపత్రిలో పవర్ హౌస్ పేరుతో అత్యాధునిక వ్యాయామ పరికరాలతో సరికొత్త జిమ్ను ఏర్పాటు చేశాడు. మా ఆయన చచ్చిపోయి 16 ఏళ్ళు అయింది సార్. ఇప్పటికి బాబుకు 9 ఏళ్ల పిల్లనప్పుడు చనిపోయినాడు, హార్ట్ అటాక్ అయ్యి. నేను చిన్నగా పనులు చేసినాను, అన్ని టైలరింగ్ చేస్తాను, అన్ని చేస్తాను. దీన్ని బాగా గట్టిగా పట్టుకొని దీంట్లో విజయం సాధించింది. ఇది బాడీ బిల్డర్ గా. ఫస్ట్ అబ్బాయి ఇక్కడికి వెళ్ళి వేరే దాంట్లోకి వెళ్ళేవాడు, జీతం ఇస్తాండి. అక్కడికి వెళ్ళి అన్ని చేసుకొని అబ్బాయి సర్దుకుంటుండే సార్. నేనేదో ఇంట్లో వరకు
చేసుకుంటా నేను నా బాడీగలో ఇవి కట్టుకుంటా నేను చేస్తాను. అంతా అబ్బాయి కష్టమే సార్. ఏదైనా కెమెరాలు తెచ్చేది గంటకు ఇంత అని తీసుకుంటా అట్లా జరిపినాడు. మళ్ళీ దీంట్లోకే జిమ్ములేకి కూలీగా పోయాను సార్. జీతంగా 20,000 అట్టిస్తా అంటే ఆడంగా ఏమన్నారు, ఖచ్చితంగా సొంతం పెట్టాలని సాధించి పెట్టేసినాం సార్. వాళ్ళ అమ్మగారు కాటన్ మిల్లులో వర్క్కి వెళ్ళేవారు. వాళ్ళ అమ్మగారితో పాటు తను కూడా వెళ్ళేవాడు. ఆ స్థాయి నుంచి ఆ తర్వాత ఒక జిమ్ లో జనరల్ స్టాఫ్ గా జాయిన్ అయ్యి టీం నుంచి ట్రైనర్ గా మారి, ట్రైనర్ నుంచి హెడ్ కోచ్ గా మారి, హెడ్ కోచ్ నుంచి ఇప్పుడు ఏకంగా ఒక జిమ్ కే ఓనర్ గా మారారు. ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో అది మనకి చాలా గొప్ప విషయం అన్నమాట. బెంగళూరు కాంపిటీషన్ లో 3rd ప్రైజ్ గెలుచుకొని వచ్చారు. నెక్స్ట్ ముంబైలో జరిగే కాంపిటీషన్ కూడా మనం వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఈసారి ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా తీసుకొని వస్తాము. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ జిమ్ కు ప్రస్తుతం 125 మందికి పైగా వస్తున్నారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడు. ట్రైనింగ్ ఇస్తూనే తను కూడా బాడీ బిల్డింగ్ పోటీలకు సన్నద్దమవుతూ పతకాలు సాధిస్తున్నాడు. గతేడాది బెంగళూరులో ఐ కంప్లీట్ న్యాచురల్ సంస్థ నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో ముంబైలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. యాక్చువల్గా నా ఫ్రెండ్ రెఫర్ చేస్తే ఇక్కడికి నేను వచ్చాను. అండ్ మెయిన్లీ హీ రికమెండెడ్ సాయి. సో సాయి ప్రకాష్ రెడ్డి అండర్ ట్రైనర్లో నేను ట్రైన్ అవుతున్నా 1 year నుంచి. చాలా చేంజెస్ ఐ కెన్ ఏబుల్ టు సీ ఆన్ మై బాడీ, లైక్ వెయిట్ లాస్ పర్స్పెక్టివ్ కానీ, హెల్త్ పర్స్పెక్టివ్ కానీ. ఓన్లీ సింగిల్ పేరెంట్తో ఉండి, అది కూడా కేమ్ ఫ్రమ్ ద వెరీ లో ఇన్కమ్ ఫ్యామిలీ. సో ఇలా తాడిపత్రిలో ఇంత పెద్ద జిమ్ అండ్ యూ కెన్ ఏబుల్ టు సీ వెల్ ఎక్విప్డ్ అండ్ మనుషులు కూడా చూస్తే హ్యూమన్స్ ఆల్సో ఇట్ వాజ్ అ వెరీ కౌంట్. తను ఈ జిమ్ ఫీల్డ్ కి రావడం, సర్టిఫైడ్ అవ్వడం అండ్ మోర్ ఓవర్ యూ ఆల్ నో దట్ లాస్ట్ 2 months లో హీ వన్ ICN. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ అచీవ్డ్ ICN ఫ్రమ్ హోల్ తాడిపత్రి మండల్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సాయి నాకు 5 years నుంచి తెలుసు. సో మేము సాయి క్రికెట్ ఆడుతూ ఉంటాం. లాస్ట్ 2 years నుంచి డిసప్పియర్ అయిపోయాడు మొత్తం. టోటల్ గా వర్కౌట్ ఇవన్నీ చేసి బాగా కష్టపడి బాగా ఫిజిక్ పెంచేసి సడన్ గా ఒక లాస్ట్ 1 year బ్యాక్ చూసాను. బాగా ఫుల్ చేంజ్ అయిపోయాడు, ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. సో అది చూసి హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ 3 months బ్యాక్ స్టార్ట్ అయ్యాను. సాయి దగ్గర క్లయింట్ గా తీసుకున్నాను. సో 3 months లో నేను ఒక 10 kgs లాస్ అయ్యాను. సో వెరీ హ్యాపీ విత్ దట్ రిజల్ట్. చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నిరుత్సాహపడలేది బాడీ బిల్డర్. కూలీ పని చేస్తూనే చదువుకున్నాడు. ఆపై సొంత కాళ్లపై నిలబడాలనే తపనతో జిమ్ ఏర్పాటు చేయడమే కాక బాడీ బిల్డర్గా రాణిస్తున్నాడు.